ఇరాన్ రావణ కాష్టంలా మండుతోంది. దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి నియంత పాలనకు తెర దించాల్సిందేనని నినదిస్తున్నారు. ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. పోలీసుల కాల్పుల్లో 2,500 మందికి పైగా మృతి చెందారు. అయితే 12,000 మందికి పైనే హతమార్చి ఉంటారని ఓ ప్రచారం జరుగుతోంది. ఇరాన్ కరెన్సీ విలువ పాతాళానికి పడిపోవటం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటటం, ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంతగా పెరిగిపోవటంతో ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ ఆందోళనలకు అగ్రరాజ్యం అమెరికా మద్దతునిస్తోంది. ఇరాన్లో మతపరమైన ఇస్లామిక్ రాజ్యాన్ని గద్దె దింపాలన్నది అమెరికా లక్ష్యం. ఖమేనీ ప్రభుత్వం ఎన్నడూ లేనంత బలహీనంగా ఉండటంతో ఇదే అదనుగా శత్రువులు ఒక్కటవుతున్నారు. దశాబ్దాల క్రితం రాజవంశాన్ని బలవంతంగా గద్దె దింపి ఇస్లామిక్ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఇప్పుడు ఆ రాజవంశ వారసుడే ఇరాన్ పగ్గాలు చేపట్టడానికి తహతహలాడుతున్నారు. మొత్తానికి ఇరాన్లో సంక్షోభం తారాస్థాయికి చేరింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రజాందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. నియంత పాలకుల అంతు చూడాలని ఆందోళనకారులు కసిగా నినాదాలిస్తున్నారు. ఖమేనీ ప్రభుత్వం గద్దె దిగాల్సిందేనని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొడుతున్నారు. మీకు మేం అండగా ఉంటాం, మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ కావాలంటే ఇస్లామిక్ పాలనకు తెరపడాల్సిందేనని ట్రంప్ అంటున్నారు. మరోవైపు ఖమేనీ తండ్రి కారణంగా అధికారాన్ని కోల్పోయిన ఇరాన్ రాజవంశానికి వారసుడైన షా అమెరికా సహకారంతో ఇరాన్లో కొలువు తీరాలని ఆశపడుతున్నారు. నిరసన సెగలు ఇరాన్ను మండిస్తున్నాయి. వీధులన్నీ ఆందోళనకారులతో నిండిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాలక పక్ష నేతల ఇళ్లను ఆందోళనకారులు కాల్చేశారు. ఖమేనీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని, ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. నియంత ఖమేనీ అంతు చూస్తాం అని హెచ్చరించే ప్లకార్డులతో కదం తొక్కుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలన్నీ ఆందోళనలతో మార్మోగుతున్నాయి. ఎటు చూసినా ప్రజా గర్జనలే. ఆందోళనలు ఆరంభమైన కొత్తలో ఖమేనీ ప్రభుత్వం కాస్త మర్యాదగానే మాట్లాడింది. దేశంలో ఆర్థిక సంక్షోభానికి మేమే కారణం, తప్పు మాలోనే ఉంది, దీని వెనుక ఎవరూ లేరు అని వ్యాఖ్యానించారు. ఆందోళనలకు సెలవిస్తే పరిస్థితి చక్కదిద్దుతామని అన్నారు. అయితే ఇలా గొంతు తగ్గించి ఒకవైపు అంటూనే మరోవైపు తాము చెప్పినా వినకుండా ఆందోళనకారులు రెచ్చిపోతే మాత్రం పరిస్థితులు భయంకరంగా తయారవుతాయని హెచ్చరించారు పాలకులు. ఈ హెచ్చరిక ప్రజలకు మంట తెప్పించింది. పుండు మీద కారం చల్లినట్టు తప్పు చేసింది కాక ప్రజలనే బెదిరిస్తారా అని జనం రగిలిపోయారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. వీటిని అణచివేయకపోతే తమ పరువు పోతుందని భావించిన ప్రభుత్వం ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు బలగాలను రంగంలోకి దింపింది. ఇలా వచ్చిన పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. వేలాది మందిని అరెస్టు చేశారు. ఏకపక్షంగా తుపాకులతో కాల్పులు జరుపుతూ 2,500 మందికి పైగా హతమార్చారు. ఈ దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. మీరు ఏమాత్రం వెనక్కి తగ్గకండి, మరింత ఉధృతంగా పోరాడండి, రాజ్యాంగబద్ధ సంస్థలను స్వాధీనం చేసుకోండి, మీపై దాడులు చేసేవారు హంతకుల పేర్లను రాసి పెట్టుకోండి, మనందరం కలిసి వారి అంతు చూద్దాం, ప్రజలపై దాడులు చేసేవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు, మీకు మేం సహకారం అందించబోతున్నాం, మీకోసమే మీ పాలకులతో మేం ఎలాంటి చర్చలు చేయడం లేదు, ఇరాన్ ఉన్నతాధికారులతో ఉన్న సమావేశాలను కూడా రద్దు చేసుకున్నా అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఖమేనీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి. కొంతకాలంగా ఇరాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఇరాన్ ద్రవ్యోల్బణం ఏకంగా 50% దాటేసిందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్ వంటి దేశాల్లో అయితే ద్రవ్యోల్బణం 2 అంకెలు చేరితే చాలు పాలక ప్రభుత్వం గద్దె దిగాల్సినంతటి సంక్షోభం నెలకొన్నట్టు భావిస్తారు. అటువంటిది 50% పైగా ద్రవ్యోల్బణం అంటే ఇక చెప్పేదేముంది? ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఉద్యోగులు తమ జీతాలతో ఇంటికి సరిపడ నిత్యావసర సరుకులు కొనే పరిస్థితి లేదు. సంచీడు కరెన్సీ పట్టుకుని వెళ్తే జేబులో పట్టే సరుకులు మాత్రమే వస్తున్నాయి. ద్రవ్యోల్బణం నేపథ్యంలోనే వ్యాపారులు తమ దుకాణాలు మూసేశారు. సరుకులను విక్రయించడం లేదు. విక్రయిస్తే వచ్చే కరెన్సీ విలువ రోజురోజుకి పడిపోయే ప్రమాదమే ఎక్కువ కావడంతో సరుకులనే దాచిపెట్టి దుకాణాలు మూసుకుంటున్నారు. సంక్షోభ నివారణకు ఏదో ఒకటి చెయ్యండన్న డిమాండ్తో ముందుగా వ్యాపారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. ఆ తర్వాత విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి చేరారు. కొద్ది నెలల్లోనే మధ్యతరగతి కుటుంబాలు నిరుపేద కుటుంబాలుగా మారిపోయాయి.
నిరుద్యోగ రేటు దారుణంగా పెరిగిపోయింది. దీంతో యువత చాలా కోపంగా ఉన్నారు. వ్యాపారులు మొదలుపెట్టిన ఆందోళనలోకి వివిధ వర్గాల ప్రజలు వచ్చి చేరుతోన్న సమయంలో పాలకులు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్ ని నిలిపివేశారు. దాంతో ఎక్కడ ఏం జరుగుతోందో ఇతర ప్రాంతాలకు సమాచారం లేకుండా పోయింది. అయితే 4 రోజుల తర్వాత ఇంటర్నేషనల్ ఫోన్ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఆందోళనకారులు పొరుగు దేశాల్లో ఉన్న తమ బంధుమిత్రులకు తామెంతటి నరక యాతన పడుతున్నామో చెప్పుకుని బోరుమన్నారు. ఆందోళనల వేడి పెరగడంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు పెంచింది. మరింత కఠినంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఖమేనీ ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీశాడని ఇర్ఫాన్ సుల్తాన్ అనే 26 ఏళ్ల యువకుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. అతనికి మరణశిక్ష విధించాలని నిర్ణయించారు. ఇర్ఫాన్ దేవుడికి వ్యతిరేకంగా కుట్ర చేసినందుకే మరణశిక్ష విధిస్తున్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. అంటే ఖమేనీని ప్రశ్నిస్తే దేవుణ్ణి అవమానించడమేనట. ఇది ఇరాన్లో ఖమేనీ పాలనలోని అధికారుల ఆలోచన తీరు. ఆందోళనల నేపథ్యంలో అమెరికా తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్కు అమెరికన్లెవరూ వెళ్లకూడదని, ఇరాన్లో ఉన్న అమెరికన్లు దేశం విడిచి వచ్చేయాలని అడ్వైజరీలో సూచించారు. అమెరికా ఇలా అడ్వైజరీ జారీ చేసిందంటే ఇరాన్లో ఏదో ఒక ఉపద్రవం జరగబోతోందని అర్థం చేసుకోవాలంటున్నారు విశ్లేషకులు. గతంలో యుక్రెయిన్లో అమెరికన్ల కోసం ఇలానే అడ్వైజరీ జారీ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రష్యా యుక్రెయిన్ వార్ ఉధృత రూపం దాల్చింది. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలోనూ అమెరికా ఇలానే అడ్వైజరీ జారీ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆపరేషన్ సింధూర్తో భారత్ విరుచుకుపడింది. ఇప్పుడు ఇరాన్లో అడ్వైజరీ జారీ చేసిందంటే అమెరికానే ఇరాన్పై యుద్ధానికి కాలు దువ్వే అవకాశాలు ఉండొచ్చంటున్నారు రక్షణ రంగ నిపుణులు. గతంలో ఇరాన్లో ప్రజాందోళనలు ఉధృతంగా జరిగిన ఘటనలు ఉన్నాయి. 2022లో హిజాబ్ సరిగా ధరించలేదని మాసా అమినీ అనే యువతిని మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలోనే ఆమె మృతి చెందడంతో మహిళలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగారు. అయితే దాన్ని ఖమేనీ ప్రభుత్వం అణచివేయగలిగింది. అప్పట్లో పాశ్చాత్య పోకడలతో మన మతాచారాలను వెక్కిరించేవారే ఆందోళనల వెనక ఉన్నారంటూ ప్రభుత్వం ప్రచారం చేసింది. దాంతో సంప్రదాయవాదులు ఆ ఉద్యమానికి దూరంగా ఉన్నారు. ప్రజల్లో చీలిక వల్ల ఉద్యమం ఆగిపోయింది. అయితే ఇప్పుడు మతాన్ని అడ్డు పెట్టుకుని ఉద్యమాన్ని నిలువరించే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలంతా ఆర్థిక సంక్షోభం తెచ్చిన దుర్భర జీవితాలకు నిరసనగా వీధుల్లోకి వచ్చారు. ఇక్కడ మతం వర్కౌట్ కాదు. అందుకే ఖమేనీ ఏమీ చేయలేకపోతున్నారు. ఈ అంశాన్నే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఉన్న అభివృద్ధి చెందిన దేశాలను తలదన్నేలా ప్రగతి సాధించింది ఇరాన్. రాచరిక పాలనను అంతమొందించి ఇస్లామిక్ మతరాజ్యాన్ని స్థాపించిన ప్రపంచ దేశాలతో సమానంగా ఇరాన్లో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. అయితే ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులను తయారు చేయటం, వాటిని పెంచి పోషించటం, భుజాలకెత్తుకోవటంతో ఇరాన్ పరిస్థితి సంక్షోభం దిశగా అడుగులు వేసింది. హమాస్, హెజ్బోల్లా, హౌతీలు చావు దెబ్బతినటంతో ఇరాన్ బలహీనపడింది. ఖమేనీ నిరంకుశ పాలనతో ఇప్పుడు ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. ఇదే సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోందని నిపుణులు అంటున్నారు. 47 ఏళ్లుగా ఇరాన్లో ఇస్లామిక్ పాలన సాగుతోంది. అందులో చివరి 37 ఏళ్లు ప్రస్తుత అధ్యక్షుడు ఆయతుల్లా ఖొమైనీ పాలనలోనే ఉంది ఇరాన్. 1979 వరకు రాచరికం ఉండేది. అయితే చిత్రంగా ఇరాన్ అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలోనే పరుగులు తీసింది. ప్రపంచంలోని టాప్ 500 యూనివర్సిటీల్లో భారత్ నుంచి ఒక్కటి కూడా లేదు, కానీ ఇరాన్ నుంచి 2 ఉన్నాయి. అక్షరాస్యతలో ఇరాన్ అగ్రదేశాలతో పోటీ పడుతోంది. ఇస్లామిక్ దేశాల్లో మహిళలకు చదువు కూడా అందుబాటులో ఉండదు. అటువంటిది ఇరాన్లో పురుషుల కన్నా మహిళల్లోనే చదువుకున్న వారి సంఖ్య ఎక్కువ. దేశానికి అండగా చమురు సంపద ఉండనే ఉంది. ఆ సంపదతో ఇరాన్లో ప్రజల జీవన ప్రమాణాలు కూడా అద్భుతంగానే ఉండేవి. అయితే పాలకులు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, కొన్ని అనాలోచిత విధానాలు దీర్ఘకాలంలో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయి. ఉదాహరణకు ఖమేనీ పాలనలో మతపరమైన ఛాందసవాదం బాగా పెరిగింది. తమ దేశ అవసరాలేవో చూసుకోకుండా ఇతర ఇస్లామిక్ దేశాల బాధ్యతలను తన భుజాలకెత్తుకుంది ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్. అది కూడా అనవసరంగా ఉగ్రమూకలను తయారు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాలస్తీన్కు మద్దతుగా హమాస్, హెజ్బుల్లా వంటి ఉగ్ర గ్రూపులను తయారు చేసింది ఇరానే. అలాగే సముద్రంలో హింసాయుత దాడులు, ఘాతుకాలకు పాల్పడే హౌతీలు ఇరాన్ పాలకుల సృష్టే. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ జరిపిన దాడి ఇరాన్ను సంకటంలోకి నెట్టేసిందని చెప్పాలి. ఎందుకంటే హమాస్ చేసిన అక్టోబర్ దాడి తర్వాత ఇజ్రాయిల్ ఆర్మీ రెచ్చిపోయి మారణహోమాలు సృష్టించింది. ఇరాన్, లెబనాన్, గాజాల్లో హమాస్, హెజ్బుల్లాలపై ఇజ్రాయిల్ ఆర్మీ చేసిన దాడుల్లో అగ్రనేతలందరినీ కోల్పోవడమే కాకుండా భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇది ఇరాన్ను ఒక విధంగా బలహీనపరిచింది. ఇక ఇరాన్కు ఎప్పుడూ అండగా ఉండే సిరియా అధినేత అసద్ అధికారాన్ని కోల్పోవడం, అసద్ స్థానంలో వచ్చిన నేత ఇరాన్కు వ్యతిరేకి కావడంతో ఇరాన్కు పొరుగు దేశపు సాయము ఆగిపోయింది. తమపైకి ఇస్లామిక్ ఉగ్రభూతాలను ఎగదోస్తున్నారని ఖమేనీపై ఇజ్రాయిల్కి పీకల దాకా కోపం ఉంది. అందుకే ఖమేనీ ఎక్కడ ఉన్నా అంతం అందిస్తామని ఇజ్రాయెల్ పాలకులు పదే పదే అంటూ వచ్చారు. ఒక పక్క ఇరాన్ తయారు చేసిన టెర్రర్ వింగ్స్ చావు దెబ్బ తినేశాయి. మరో పక్క దేశంలో ప్రజాగ్రహం పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముందు వెనక ఒత్తిళ్లతో ఉన్న ఇరాన్ను కొట్టాలంటే ఇదే సరైన అదనుగా ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఇరాన్ వైపు కదం తొక్కుతున్నారు. ఇరాన్కు బలమైన మిత్రదేశాలు లేక కాదు, చైనా, రష్యా ఉన్నాయి. ఇందులో చైనా ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 76% పైగా చమురును కొనుగోలు చేస్తోంది. రష్యా కూడా ఇరాన్తో బానే ఉంటుంది. అయితే అమెరికా ఇరాన్పై దాడికి దిగితే ఇటు చైనా కానీ రష్యా కానీ అమెరికాను అడ్డుకుంటాయన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వెనెజువెలాతోనూ చైనా, రష్యాలకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా కిడ్నాప్ చేసి పట్టుకుపోయినా వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనని ట్రంప్ వ్యాఖ్యానించినా చైనా, రష్యా నోరు మెదపలేదు. దాన్ని గమనించిన ట్రంప్ ఇరాన్పై పాత కక్షలు తీర్చుకోవడానికి, దాని చమురు నిక్షేపాలు కొట్టేయడానికి ఇదే మంచి అదనుగా భావిస్తున్నారు. ఇరాన్ ప్రజలు కూడా తమ పాలకులపై పీకల దాకా కోపంతో ఉన్నారు. దేశ ప్రజల అవసరాలు చూడ్డం చేత కాదు గాని గాజాలో పాలస్తీనాకు, మరోచోట ఇతర ఇస్లామిక్ దేశాలకు అండగా నిలిచేందుకు లెక్కకు మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా అని వారు మండిపడుతున్నారు. వీటికి సమాధానాలు చెప్పే పరిస్థితిలో ఖమేనీ లేరు. మదురోను కిడ్నాప్ చేసినట్టే అమెరికా దళాలు ఖమేనీని కూడా కిడ్నాప్ చేసి అమెరికా పట్టుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు విశ్లేషకులు. సందట్లో సడేమియాలా ఖమేనీని గద్దె దింపితే ఆ కుర్చీలో తాను కూర్చోవాలని ఇరాన్ రాజవంశ వారసుడు షా ఉబలాట పడుతున్నారు. షాకు అమెరికా షరతులతో కూడిన సహాయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయన్నది ఇప్పుడే చెప్పలేం. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఇరాన్లో ఖమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ పాలనకు తెరపట్టం ఖాయమంటున్నారు విశ్లేషకులు. దాని స్థానంలో అమెరికాకు అనుకూలమైన పాలకున్ని దేశాధినేత కుర్చీలో కూర్చోబెట్టే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ఇరాన్ రాజవంశానికి చెందిన వారసుడు షా అమెరికా సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని వారంటున్నారు. ఏది జరిగినా ఇరాన్కు తిరిగి పూర్వ వైభవం రావాలంటే ఆర్థిక సంక్షోభానికి తెరపడాలి. అది జరగాలంటే అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి. అది జరగాలంటే ఇరాన్ చమురుపై అమెరికాకు పెత్తనం ఇవ్వాలి. ఇరాన్ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోవడం అనేది రాత్రికి రాత్రే జరిగిపోలేదు. ఇరాన్పై కక్ష పెంచుకున్న అమెరికా ఆ దేశంపై 1,00,000 ఆంక్షలు విధించింది. ఇరాన్తో సన్నిహితంగా ఉండే దేశాలపైన ఆంక్షలు పెట్టింది. ఇరాన్తో వ్యాపారాలు చేయొద్దని ఒత్తిడి పెంచింది. తాజాగా ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. ఇరాన్తో వ్యాపార సంబంధాలు నెరిపే వారిపై 25% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ తన చమురును పూర్తి స్థాయిలో అమ్ముకోలేకపోతోంది. డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ భారీగా పతనం కావడంతో దేశానికి అవసరమైన ముడి సరుకులు దిగుమతి చేసుకోలేకపోతోంది. ఫలితంగా తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. అంటే ఇరాన్లోని ఇస్లామిక్ ప్రభుత్వం క్యారెట్ అండ్ స్టిక్ అంటారు ఇంగ్లీష్లో. ఒకవైపు ఏమో వారి డిమాండ్లు న్యాయమైనవి, వారి కోపాన్ని మేము అర్థం చేసుకోగలం, ప్రజల ఆగ్రహాన్ని అంటూనే మరొక వైపు ప్రజలకు హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఇది అమెరికా నాయకత్వంలోని వెస్టర్న్ కంట్రీ శాంక్షన్స్ వల్ల వస్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ పైన ఒక రకంగా ఈ ఎకనామిక్ వార్ అమెరికా దాని మిత్ర దేశాలు జరుపుతున్నాయి. అందువల్ల మనం అందరము ఐక్యంగా దాన్ని ఎదుర్కోవాలి ఈ కష్ట సమయంలో అనేది ఇరాన్ ప్రభుత్వ వాదన. కానీ ఇది కేవలం ఒక కరెన్సీ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్ మాత్రమే కాదు. ఎస్, అమెరికా శాంక్షన్స్ వల్ల ఇరాన్ క్రిపలైన మాట నిజం. ఇరాన్ తన ఆయిల్ ట్రేడ్ చేసుకోలేకపోతుంది. ఇరానియన్ ఆయిల్ చాలా చౌకగా చైనా మాత్రమే కొంటుంది, ఇంకెవరు కొనడం లేదు. ఒకప్పుడు ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్తో 10% ఉండే ఇరాన్ది, ఇప్పుడు 0కి వచ్చింది అమెరికా ఒత్తిళ్ల వల్ల. సో ఇరాన్ సీరియస్ ఎకనామిక్ క్రైసిస్ను అమెరికా శాంక్షన్స్ వల్ల ఎదుర్కొంటోందనేది నిజం. ప్రజాందోళనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గతంలో చాలా సందర్భాల్లో ఇదే ఖమేనీ ప్రభుత్వం ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసింది. అయితే అప్పట్లో మతాన్ని వజ్రాయుధంలా వాడుకుని ప్రజల్లో చీలిక తెచ్చి సంప్రదాయవాదులను తమ వైపు తిప్పుకునేది. అయితే ఈసారి జరుగుతున్న ఆందోళనలు ప్రజల ఆకలి పేగుల్లోంచి పుట్టిన మంటల నుంచి వెలువడ్డాయి.
అందుకే వీటిని నియంత్రించడం కానీ నిలిపివేయడం కానీ ఖమేనీకే కాదు ఎవ్వరికీ సాధ్యం కాదంటున్నారు విశ్లేషకులు. ఆషా అమేనీ పేరు మీకు గుర్తుండే ఉంటుంది. 2022 సెప్టెంబర్లో తాను ఇజబ్ సరిగా ధరించలేదు అనే కారణాన ఇరాన్ మొరాలిటీ పోలీస్, అంటే ఇరాన్ స్ట్రిక్ట్ మతఛాందస భావాల్ని ఎన్ఫోర్స్ చేయడానికి ప్రత్యేక పోలీస్ విభాగం ఉంది. దాని పేరు మొరాలిటీ పోలీస్ అంటారు. సో ఆ ఇరాన్ మొరాలిటీ పోలీస్ మాషా అమేనీని నిర్బంధిస్తే ఆమె కస్టడీలో చనిపోతే పెద్ద ఎత్తున ఇరాన్ నిరసన ఎదుర్కొంది. అయితే దాన్ని ఇస్లామిక్ రెజీమ్ అణచివేయగలిగింది. ఎందుకంటే మతం ఆధారితంగా మేము ఈ పని చేస్తున్నాం, మతరాజ్యం అనేది మన మతం కొరకు చేస్తున్నామని సమాజంలో ఉన్న కన్జర్వేటివ్ సెక్షన్స్ను సమాజంలో ఉన్న లిబరల్ ప్రోగ్రెసివ్ సెక్షన్ పైకి ఉసికొల్పగలిగారు. ఇదంతా మన మతాన్ని వ్యతిరేకించే భావజాలం ఉన్నవాళ్ళు వెస్ట్రన్ భావజాల ప్రభావంతో చేస్తున్నారు అని అటాక్ చేయగలిగారు. కానీ లైవ్లీహుడ్ ఇష్యూస్కు కన్జర్వేటివ్ లేదు, లిబరల్ లేదు, వెస్ట్రన్ లేదు, ఇంకోటి లేదు. సో ప్రజలందరికీ కష్టమే, ఆర్థిక కష్టాలు. సో కరెన్సీ క్రైసిస్ వల్ల పెళ్ళిబుక్కుతున్న ఈ ప్రజాగ్రహాన్ని మతం ఆధారంగా అణచివేయలేడం అంత సులభం కాదు. సుఖాన ఉన్న ప్రాణాల్ని కష్టాల పాలు చేసుకోవడం ఎలానో ఇరాన్ నుంచే నేర్చుకోవాలి. అంతులేని చమురు నిక్షేపాలతో, తిరుగులేని ఆదాయంతో ఇరాన్ ఒక భూతల స్వర్గంలానే మెరిసింది. దేశ ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండేవారు. అటు పాలకులకు కడుపులో చల్ల కదలకుండా హాయిగా పాలన సాగిపోతూ వచ్చింది. అటువంటి తరుణంలో తమను తాము రక్షించుకోవడంతో పాటు ఇస్లామిక్ దేశాలకు రక్షణ కల్పించి వారి తరపున పోరాటాలు చేసేందుకోసం ఉగ్ర సైన్యాలను తయారు చేసింది. హమాస్, హెజ్బొల్లా, హౌతీలు అలా ఆవిర్భవించిన ఆర్మీలే. వాటిపై ఇరాన్ వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసింది. అయితే ఇప్పుడు అవన్నీ చావు దెబ్బతినేసి ఉన్నాయి. ఇదే ఇరాన్ను ఆత్మరక్షణలో పడేసింది. సో ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమి అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో పూర్తిగా నాశనం అయిపోయింది. మీకు చాలా తీవ్రంగా దెబ్బతింది. పూర్తి నాశనం అని చెప్పలేం. కానీ ఇరాన్కు మద్దతుగా ఉన్న బషర్ అల్ అసద్ ప్రభుత్వం సిరియాలో పడిపోయింది. హమాస్ దారుణంగా దెబ్బతింది. హిజ్బుల్లా నాయకత్వాన్ని కోల్పోయి ఇజ్రాయెల్తో సీజ్ ఫైర్ పెట్టుకుంది. హూతీలు గతంలో లాగా స్ట్రైకింగ్ పవర్ లేదు. ఇరాక్లో ఉన్న షియా మిలీషియాపై కూడా దాడులు జరిగాయి. సో ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమి మొత్తం బలహీనపడింది. చివరికి ఇరాన్ పైన ఇజ్రాయెలే కాదు అమెరికా కూడా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ న్యూక్లియర్ కెపాసిటీ ఏ స్థాయికి వెనక్కిపోయిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ సమయంలో ప్రజలు కూడా తిరగబడుతుంటే అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ శత్రువులు దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మధ్యప్రాచ్యంలో ఇరాక్ పై అమెరికా ఎలా కుట్ర పన్నిందో, ఎంత దొంగ దెబ్బతీసిందో చూశాం. నిన్న కాక మొన్న వెనిజువెలాపై అమెరికా ఎంత దుర్మార్గంగా విరుచుకుపడిందో చూశాం. గతంలో ఈజిప్ట్, లిబియాల్లో తిరుగుబాట్లకు కుట్ర చేసి అక్కడి పాలకులను ఎలా ముంచారో చూశాం. ఇప్పుడు ఇరాన్పై కూడా అమెరికా ఇలాంటి దాడికే తెగబడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ అయితే మొహమాటాలు లేకుండా ఇరాన్పై యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ప్రపంచ దేశాలు ఇటువంటి దురహంకార దాడులను ఖండించకపోతే మాత్రం అది చారిత్రక తప్పిదమే అవుతుందంటున్నారు మేధావులు. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.